హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయండి. అలాగే ఉరుములు పిడుగులు కూడా అయితే పడే అవకాశం అయితే ఉంది. అలాగే గాలి కూడా అయితే ఉండబోతుంది. ఎక్కడెక్కడ కురుస్తాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణం నెలకొంది. నైరుతి ఋతుపవనాల రాక ఆలస్యం అవుతున్నప్పటికీ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలైతే కురుస్తున్నాయి. ఇక్కడ దీంతో గత కొద్ది రోజులుగా బాణుడి భగభగలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకు కాస్త ఉపశమనం అయితే కలిగింది. ఇందుకు సంబంధించినటువంటి వివరాలు ఇలా అయితే ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని చేరడం ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఐఎండీ తాజాగా అంచనా వేసింది. ఇక జూన్ 4 నుండి 5వ తేదీల్లోగా నైరుతి ఋతుపవనాలు భారత ప్రధాన భూభాగంలోకి ప్రవేశించే అవకాశం అయితే ఉంది. అయితే కేరళ తీరాన్ని తాకిన 3-4 రోజుల తర్వాత నైరుతి ఋతుపవనాలు ఏపీకి ప్రవేశించే అవకాశాలు అయితే ఉంది. ఇక నైరుతి ఋతుపవనాల రాకతో వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఆగమనం కంటే ముందే రాష్ట్రంలోకి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు భానుడి భగభగలు కొనసాగుతుంటే మరోవైపు చూసుకున్నట్లయితే పిడుగులతో కూడినటువంటి వర్షాలు అనేవి కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీఎస్డిఎంఏ ఎండి ప్రకాష్ జైన్ గారు అయితే కీలక ప్రకటన చేశారు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో సోమవారం మనకు ఇక్కడ రాష్ట్రంలో ఇక మనకు ఈరోజు రాత్రి నుండి స్టార్ట్ అయిపోతాయండి. అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ ప్రకాష్ జైన్ గారు అయితే తెలిపారు. ఇతర జిల్లాల్లోనూ చెదురుమదురు జిల్లులు పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వెల్లడించారు. మరోవైపు పలు జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉందని, ఇక పోలవరము, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురము, బాపట్ల, పల్నాడు, ప్రకాశము, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో జూన్ 1వ తేదీ నుండి మనకు 42 నుండి 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అనేది నమోదయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా తెలిపారు. అలాగే పార్వతీపురము, అలాగే మన్యము, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో జూన్ 1వ తేదీన 40 నుండి 42 ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉందని, అయితే రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే ప్రకాష్ జైన్ గారు అయితే సూచిస్తున్నారు. ఒకవేళ ఉన్నట్టుండి ఆకాశం మేఘామృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షితమైనటువంటి భవనాల్లోకి ఆశ్రయం పొందాలని చెప్పారు. ఇదిలా ఉంటే ఆదివారం రోజున మనం చూసుకున్నట్లయితే, అనగా మనకు ఈరోజు మీరు చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాలకు ఏపీఎస్డిఎంఏ పిడుగులతో పాటు హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ పిడుగులతో పాటు హెచ్చరికలు అయితే ప్రకటించింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని, అలాగే 40 నుండి 50 డిగ్రీల వేగంతో ఈదురు గాలులు అనేది వీస్తాయని చెప్పేసి తెలిపింది. వర్షం కురిసేటప్పుడు చెట్లు, పోల్సు, హోల్డింగ్స్ కింద నిలబడకూడదని చెప్పేసి హెచ్చరించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి ఈరోజు రాత్రి ఏ జిల్లాల్లో అంటే ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేశారు. పిడుగులతో వర్షాలు అనేది కురుస్తాయి. 40 నుండి 50 డిగ్రీల వేగంతో ఈదురులు గాలు కూడా అయితే వీస్తాయి. సో జాగ్రత్తగా ఉండండి, పోల్స్ కింద, చెట్ల కింద నిలబడుకోకండి. సో ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.